మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఆకాశం వైపు చూసి ఎక్కడో పైన కూర్చున్న ఒక భయంకరమైన శక్తి మిమ్మల్ని నిరంతరం గమనిస్తోంది అని భయపడ్డారా? చిన్నప్పటి నుండి మనకు దేవుడు అంటే మనిషి ఆకారంలో ఉండే ఒక కఠినమైన న్యాయ నిర్ణేత అని ఒక పెద్ద అబద్ధాన్ని మెదళ్లలో బలంగా నాటారు. కాని దేవుడి గురించి ఈ సమాజం మీకు చెప్పిన అతిపెద్ద మోసం ఏమిటో తెలుసా? అసలు శివుడు అంటే కైలాస పర్వతం మీద కూర్చుని పాములు మెడలో వేసుకుని తపస్సు చేసుకునే ఒక భౌతిక రూపం కానే కాదు అని నేను చెబితే మీరు నమ్ముతారా? అవును, మీరు వింటున్నది అక్షరాలా నిజం. కొన్ని వందల ఏళ్లుగా మన కళ్లకు గంతలు కట్టి ఉంచిన ఒక మహారహస్యాన్ని ఈరోజు మనం ఛేదించబోతున్నాం. మతం ముసుగులో భయంతో కప్పి ఉంచిన ఒక అద్భుతమైన ప్రాచీన శాస్త్రీయ సత్యాన్ని మనమిప్పుడు బద్దలు కొట్టబోతున్నాం. మీ బుర్రలో ఇప్పటివరకు ఉన్న పనికిరాని పాత నమ్మకాలను ఒక్కసారి పూర్తిగా పక్కన పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే వాస్తవం దేవుడి పట్ల మీకున్న ఆలోచనా విధానాన్నే సమూలంగా మార్చేస్తుంది. అసలు ఉపనిషత్తులు దేవుడి గురించి ఏం చెప్పాయి? శివుడు అనే ప్రాచీన పదానికి ఆధునిక క్వాంటం భౌతిక శాస్త్రానికి ఉన్న ఆశ్చర్యకరమైన సంబంధం ఏమిటి? ఈ సృష్టి వెనుక ఉన్న ఆ అంతుచిక్కని మహాచైతన్యం గురించి ప్రాచీన ఋషులు దాచిన ఆ అద్భుతమైన రహస్యాన్ని ఇప్పుడు మనం లోతుగా అన్వేషిద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం? లేడీస్ అండ్ జెంటిల్మెన్, యువర్ అటెన్షన్ ప్లీజ్. This is Dr. Paspati Raj and welcome to my channel. మన చిన్నప్పటి నుండి మన మెదడులో ఒక తప్పు ఆలోచనను చాలా బలంగా నాటారు. దేవుడు అంటే ఆకాశంలో ఎక్కడో మేఘాల మీద కూర్చుని మనల్ని గమనిస్తున్న ఒక మనిషిలాంటివాడు అని చాలామంది ఇప్పటికీ గుడ్డిగా అనుకుంటారు. కాని అది ఒక అతిపెద్ద అబద్ధం. సమాజం మరియు మతం సృష్టించిన ఒక భయంకరమైన కట్టుకథ అది. ఒకసారి మీ తలపైకి ఎత్తి ఈ అనంతమైన విశ్వం వైపు చూడండి. కొన్ని వందల కోట్ల గెలాక్సీలు మరియు నక్షత్రాలతో నిండిన ఈ అంతులేని మహాసృష్టిలో దేవుడు ఒక చిన్న మూల కూర్చుని మన పాపపుణ్యాల చిట్టా రాస్తున్నాడు అనుకోవడం ఎంత హాస్యాస్పదం. ప్రాచీన వేదాలు కాని లేదా ఉపనిషత్తులు కాని దేవుడిని ఒక భౌతిక ఆకారం ఉన్న వ్యక్తిగా ఎప్పుడూ వర్ణించలేదు. అవి దేవుణ్ణి ఒక వ్యక్తిగా కాకుండా మనిషి తనలో తాను మేల్కొనగలిగే ఒక అత్యున్నత చైతన్య స్థితిగా వర్ణించాయి. ఆ స్వచ్ఛమైన చైతన్య స్థితినే ప్రాచీన యోగులు మరియు ఋషులు శివుడు అని ఎంతో గొప్పగా పిలిచారు. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం కేవలం గుడ్డి నమ్మకాల మీద ఆధారపడకూడదు. లోతైన ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని మరియు ప్రాచీన వేద శాస్త్రాన్ని కలిపి చూడాలి. అప్పుడే అసలైన ఆధ్యాత్మికత ఏమిటో మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి శివుడు అంటే అసలు అర్థమేమిటి? ఈ విషయాన్ని మనం చాలా లోతుగా విశ్లేషించాలి. శివుడు అంటే కైలాస పర్వతం మీద కూర్చుని తపస్సు చేసుకునే ఒక భౌతిక రూపం మాత్రమే కాదు. శివ అనే పదానికి సంస్కృతంలో ఏది అయితే లేదో అది అని అర్థం. అంటే శూన్యం. ఈ సృష్టి మొత్తం ఒక మహాశూన్యం నుంచి ఎలా పుట్టిందో మన వేదాలు కొన్ని వేల సంవత్సరాల క్రితమే స్పష్టంగా చెప్పాయి. ఋగ్వేదంలో ఉన్న నాసదీయ సూక్తం ఈ అద్భుతమైన సత్యాన్ని ప్రపంచానికి వెల్లడిస్తుంది. నాసదాసీన్నో సదాసీత్తదానీం నాసీద్రజోనో వ్యోమాపరోయత్ అని ఆ గొప్ప సూక్తం చెబుతుంది. దీని అర్థం ఏమిటంటే సృష్టికి ముందు సత్యం లేదు, అసత్యం లేదు, అంతరిక్షం లేదు, ఆకాశం లేదు, కేవలం ఒక అనంతమైన చీకటి మరియు ఒక మహాశూన్యం మాత్రమే ఉన్నాయి. ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ద్వారా సరిగ్గా ఇదే విషయాన్ని ఈ రోజు మనకు చెబుతోంది. ఈ విశ్వం మొత్తం ఒక చిన్న క్వాంటం ఫ్లక్చువేషన్ ద్వారా అంటే ఒక శక్తి అలజడి ద్వారా పుట్టింది అని సైన్స్ నిరూపించింది. క్వాంటం ఫీల్డ్ థియరీ ప్రకారం శూన్యం అంటే ఏమీ లేకపోవడం కాదు. స్పేస్ ఈజ్ నాట్ ఎంటీ. అది అన్నింటికీ మూలమైన ఒక అపారమైన క్వాంటం శక్తి క్షేత్రం. ఆ అనంతమైన శక్తి క్షేత్రాన్నే మన ప్రాచీన ఋషులు శివతత్వం అని పిలిచారు. ఆ శూన్యమే మన అందరిలో దాగి ఉన్న అంతులేని అనంత చైతన్యం. మరి ఈ శివతత్వం ఎక్కడుంది? అది ఆకాశంలో లేదు. అది ఖచ్చితంగా మన లోపలే ఉంది. మన ఆలోచనలకు, మన భావోద్వేగాలకు, మన కోరికలకు మరియు మన భయాలకు అతీతంగా మన లోపల ఒక మౌన సాక్షి ఎప్పుడూ ఉంటాడు. భగవద్గీతలో 13వ అధ్యాయమైన క్షేత్రజ్ఞ విభాగ యోగంలో శ్రీకృష్ణుడు ఈ మానవ చైతన్యం గురించి చాలా స్పష్టంగా వివరించాడు. ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేష్మిన్ పురుషః పరః అని గీత ఘోషిస్తుంది. ఈ అద్భుతమైన శ్లోకానికి అర్థం ఏమిటంటే ఈ శరీరంలో ఉన్న పరమాత్మ కేవలం ఒక సాక్షిలాగా అన్నీ గమనిస్తూ ఉంటాడు. అతను దేనికి అతుక్కోడు, దేనికి ప్రభావితం కాడు. ఆ మౌన సాక్షినే మహేశ్వరుడు అని లేదా శివుడు అని కూడా అంటారు. మీ మనస్సులో ఎన్నో కోపాలు రావచ్చు, ఎన్నో బాధలు రావచ్చు, కాని
మీ లోపల ఉన్న ఒక మూల చైతన్యం మాత్రం ఎలాంటి గందరగోళానికి గురికాకుండా ఎప్పుడూ ఒక నిశ్చలమైన ప్రశాంతతలో ఉంటుంది. ఆ ప్రశాంతమైన మరియు కదలికలేని స్వచ్ఛమైన అవగాహన స్థితినే ప్రాచీన యోగులు శివుడు అన్నారు. మీరు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి సుదూర పర్వతాల మీద వెతికితే మీకు శివుడు ఎప్పటికీ దొరకడు. దేవుడు బయట దొరికే వస్తువు కాదు. మీ ఆలోచనల వెల్లువను దాటి మీ అంతరంగంలోకి మీరు ప్రయాణిస్తే అప్పుడు ఆ శివస్థితికి మీరు మేల్కొంటారు. ముండకోపనిషత్తు కూడా ద్వా సుపర్ణ సయుజా సఖాయ అనే శ్లోకం ద్వారా ఇదే సత్యాన్ని ఒక అద్భుతమైన రూపకంతో చెప్పింది. ఒక చెట్టు మీద 2 పక్షులు ఉంటాయి. ఒక పక్షి ఆ చెట్టు పండ్లను తింటూ కష్టసుఖాలను అనుభవిస్తూ ఉంటుంది. రెండవ పక్షి మాత్రం ఏమీ తినకుండా కేవలం ప్రశాంతంగా సాక్షిగా చూస్తూ ఉంటుంది. ఆ పండ్లు తినే పక్షి మన జీవాత్మ అయితే మౌనంగా చూసే ఆ రెండవ పక్షి సాక్షాత్తు పరమాత్మ లేదా శివతత్వం. మాండూక్య ఉపనిషత్తు మన మానవ చైతన్యాన్ని 4 అద్భుతమైన స్థితులుగా విభజించింది. అవే జాగ్రత్, స్వప్న, సుషుప్తి మరియు తురియం. మొదటిది మనం మెలకుగా ఉన్నప్పుడు చూసే భౌతిక ప్రపంచం. రెండవది నిద్రలో మనం కలలు కనే మానసిక ప్రపంచం. మూడవది ఎటువంటి కలలు లేని అత్యంత గాఢ నిద్ర. ఈ 3 స్థితులను మానవులు ప్రతిరోజూ అనుభవిస్తారు. ఇక 4వది మరియు అత్యున్నతమైనది తురీయ స్థితి. ఈ అద్భుతమైన తురీయ స్థితి గురించి వివరిస్తూ ప్రపంచోపశమం, శాంతం, శివమద్వైతం, చతుర్థం మన్యంతే అని ఉపనిషత్తు స్పష్టంగా చెబుతుంది. దీని అర్థం చాలా లోతైనది. ప్రపంచం యొక్క గందరగోళమంతా పూర్తిగా ఆగిపోయి ఎక్కడైతే పరమశాంతి వెల్లివిరుస్తుందో, ఎక్కడైతే నేను వేరు దేవుడు వేరు అనే రెండు అనే భావన నశించిపోయి అంతా ఒకే ఏకత్వంగా మారుతుందో ఆ అద్వైతమైన 4వ స్థితే నిజమైన శివుడు. ఇది ఎక్కడో ఆకాశంలో మేఘాల వెనుక దాక్కున్న దేవుడి గురించి చెబుతున్న మాట కాదు. ఇది మనిషి తన సొంత మనస్సును పూర్తి స్థాయిలో జయించినప్పుడు చేరుకునే ఒక ఉన్నతమైన క్వాంటం మానసిక స్థితి. శివుడు అనబడే ఆ అనంత చైతన్యం మీ స్వంత ఆత్మకు ఏమాత్రం భిన్నమైనది కాదు. అయం ఆత్మా బ్రహ్మ అని ఉపనిషత్తులు ప్రపంచానికి ఘోషించడానికి ప్రధాన కారణం కూడా ఖచ్చితంగా ఇదే. మీరే ఆ సృష్టికి మూలమైన బ్రహ్మం. మీరే ఆ నిశ్చలమైన శివుడు. కాని మీ మనస్సు అనే మాయతెర ఆ అద్భుతమైన సత్యాన్ని మీ కళ్లకు కనిపించకుండా కప్పి ఉంచింది. క్వాంటం భౌతిక శాస్త్రంలో డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అనే ఒక ప్రసిద్ధ ప్రయోగం ఉంది. ఇది అబ్జర్వర్ ఎఫెక్ట్ లేదా పరిశీలకుడి ప్రభావం అనే ఒక వింతైన సత్యాన్ని బయటపెట్టింది. దీని ప్రకారం ఒక క్వాంటం కణం ఎవరూ చూడనప్పుడు ఒక తరంగంలాగా ప్రవర్తిస్తుంది. కాని ఒక అబ్జర్వర్ లేదా ఒక పరిశీలకుడు దానిని చూస్తున్నాడు అన్న క్షణంలో అది ఒక భౌతిక కణంగా మారిపోతుంది. అంటే చైతన్యం లేదా సాక్షి అనేది లేకుండా ఈ భౌతిక ప్రపంచం అసలు ఉనికిలో ఉండదు. ఒక పరిశీలకుడు చూడటం వలనే ఈ విశ్వం ఒక భౌతిక రూపాన్ని తీసుకుంటుంది అని అత్యున్నత భౌతిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సైన్స్ సత్యాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే కాశ్మీర్ శైవతత్వం కనుగొంది. శివసూత్రాలు అనే ఒక గొప్ప ప్రాచీన గ్రంథం ఉంది. దానిలోని మొదటి సూత్రం చైతన్యమాత్మ, అంటే చైతన్యమే లేదా కాన్షియస్నెస్ మాత్రమే ఆత్మ, మరియు ఆ చైతన్యమే ఈ సృష్టిని గమనిస్తున్న శివుడు. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో ఆ ఆలోచన మీరు కాదు. ఆ ఆలోచనను చూస్తున్న ఒక కాంతి మీరు. మీరు మీ భౌతిక శరీరం కాదు. మీరు మీ లోపలి మెదడు కూడా కాదు. ఈ రంగుల ప్రపంచాన్ని, మీ శరీరాన్ని, మీ భావోద్వేగాలను నిరంతరం గమనిస్తున్న ఆ అవేర్నెస్ మీరు. సమాజం మిమ్మల్ని ఒక చీకటి గదిలో బంధించి దేవుడు అనేవాడు ఒక కఠినమైన శిక్షకుడు అని, మీరు తప్పు చేస్తే మరణం తర్వాత నరకానికి పంపుతాడు అని చాలా దారుణంగా భయపెట్టింది. కాని అసలైన సనాతన ధర్మం మరియు ఉపనిషత్తులు అలా ఎప్పుడూ చెప్పలేదు. దేవుడు మీకు భయం కాదు, దేవుడు మీ అసలైన ఉనికి అని ఆ గొప్ప గ్రంథాలు ఘంటాపథంగా చెప్పాయి. శివోహం శివోహం అని ఆది శంకరాచార్యులు ఎందుకు గొప్పగా పాడారు? మనోబుద్ధ్యహంకార చిత్తానినాహం నా చ శ్రోత్రజిహ్వే నా చ ఘ్రాణనేత్రే అని నిర్వాణ షట్కంలో ఆయన స్పష్టంగా చెప్పారు. దానికి అర్థం, నేను మనస్సును కాదు, బుద్ధిని కాదు, అహంకారాన్ని కాదు, నేను చెవులను కాదు, కళ్లను కాదు, నేను కేవలం శివస్వరూపాన్ని, నేను స్వచ్ఛమైన ఆనంద స్వరూపాన్ని అని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. ఇది ఎవరినో గుడ్డిగా నమ్మడం గురించి కాదు. ఇది ఒక శాస్త్రీయమైన పద్ధతిలో తనను తాను పూర్తిగా తెలుసుకోవడం గురించి. ఇక మంత్రాల విషయానికి వద్దాం. చాలామంది మంత్రం అనగానే గుడికి వెళ్లి దేవుడిని వరాలు అడగడానికి లేదా కోరికలు తీర్చమని బతిమిలాడటానికి చదివే ఒక శ్లోకం అని అనుకుంటారు. కాని అది ఒక అజ్ఞానం. ప్రాచీన యోగశాస్త్రంలో
మంత్రం అనేది కేవలం భక్తి కాదు. మంత్రం అనేది ఒక అత్యుత్తమమైన వైబ్రేషనల్ టెక్నాలజీ. ఆధునిక భౌతిక శాస్త్రం మరియు స్ట్రింగ్ థియరీ ప్రకారం ఈ విశ్వమంతా కేవలం కొన్ని సూక్ష్మమైన శక్తి ప్రకంపనల కలయిక మాత్రమే. మీరు చూసే ప్రతి గట్టి పదార్థం వెనుక, ప్రతి కణం వెనుక నిరంతరం కదులుతున్న ధ్వని తరంగాలు ఉన్నాయి. ఆ తరంగాలే మన వేదాలు చెప్పిన నాదబ్రహ్మం. మన గొప్ప ఋషులు ఈ సత్యాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే ధ్యానంలో గ్రహించారు. అందుకే వారు మంత్రాన్ని ఒక శక్తివంతమైన ధ్వని సాధనంగా ఉపయోగించారు. మీరు ఒక మంత్రాన్ని సరైన ఉచ్చారణతో మరియు సరైన శ్వాసతో జపించినప్పుడు అది మీ నాడీ వ్యవస్థ మీద, మీ మెదడులోని కోట్ల కొద్దీ న్యూరాన్ల మీద ఒక అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది. ఆధునిక వైద్యశాస్త్రం మరియు న్యూరోబయాలజీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఇదే విషయాన్ని అంగీకరిస్తున్నాయి. నాదం లేదా ఒక నిర్దిష్టమైన ధ్వనిని పదే పదే ఉచ్చరించడం ద్వారా మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన వేగస్ నర్వ్ ప్రేరేపించబడుతుంది అని తాజా వైద్య పరిశోధనలు చెబుతున్నాయి. ఈ వేగస్ నర్వ్ మన గుండె కండరాల పనితీరును, మన జీర్ణ వ్యవస్థను మరియు మన ఒత్తిడిని పెంచే కార్టిసాల్ లాంటి హార్మోన్లను నేరుగా నియంత్రిస్తుంది. మీరు ఒక నిశ్చలమైన ప్రదేశంలో కూర్చుని గట్టిగా నాభి నుండి ఓం లేదా శివ పంచాక్షరి మంత్రాన్ని జపించినప్పుడు పుట్టే ఆ ధ్వని ప్రకంపనలు మీ మెదడులోని ఫ్రంటల్ లోబ్ పనితీరును మార్చివేస్తాయి. న్యూరోప్లాస్టిసిటీ అనే ఆధునిక వైద్యశాస్త్ర భావన గురించి మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. దీని ప్రకారం మన మానవ మెదడు ఎప్పటికీ ఒకేలా ఉండదు. అది ఒకే రకమైన ఆలోచనలు లేదా పనుల ద్వారా తన భౌతిక నిర్మాణాన్ని తానే మార్చుకోగలదు. ప్రాచీన యోగులు కనిపెట్టిన మంత్రం చేసే అసలైన పని కూడా సరిగ్గా ఇదే. మీరు ఒక అద్భుతమైన అర్థం మరియు గొప్ప ఫ్రీక్వెన్సీ ఉన్న ధ్వనిని, అంటే ఒక బీజాక్షర మంత్రాన్ని పూర్తి ఏకాగ్రతతో పునరావృతం చేసినప్పుడు అది మీ మెదడులో అద్భుతమైన కొత్త నాడీ కణాల మార్గాలను సృష్టిస్తుంది. ఇది మీలో ఉన్న భయాన్ని, కోపాన్ని మరియు నెగటివ్ ఆలోచనలను ఆటోమేటిక్గా ఆపివేసి ఒక అద్భుతమైన ప్రశాంతతను మీ నరాల్లో నిర్మిస్తుంది. అలాగే మీ తల మధ్య భాగంలో ఉండే పీనియల్ గ్లాండ్ లేదా మూడవ కన్నుమంత్రం యొక్క ధ్వని తరంగాలకు ఉత్తేజితమవుతుంది. అప్పుడు అది మెలటోనిన్ మరియు సెరోటోనిన్ లాంటి ఆనందాన్ని ఇచ్చే రసాయనాలను విడుదల చేస్తుంది. దేవుడి దగ్గర భిక్షమడుకోవడానికి ఈ మంత్రాలు పుట్టలేదు. మానవ మెదడును, మానవ చైతన్యాన్ని జంతుస్థాయి నుండి దైవస్థాయికి తీసుకువెళ్లడానికి ఒక అద్భుతమైన బయోలాజికల్ టూల్ లాగా మంత్రాలు సృష్టించబడ్డాయి. సైమెటిక్స్ అనే ఒక కొత్త ఆధునిక శాస్త్రం ధ్వని తరంగాలు ఎలా భౌతిక ఆకారాన్ని సృష్టిస్తాయో మనకు కళ్లకు కట్టినట్లు చూపుతుంది. ఇసుక చల్లిన ఒక లోహపు పలక మీద నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీ ఉన్న ధ్వనిని ప్లే చేసినప్పుడు ఆ సాధారణ ఇసుక రేణువులు అద్భుతమైన మరియు సంక్లిష్టమైన రేఖాగణిత ఆకారాలుగా మారతాయి. శబ్దం మారిన ప్రతిసారి ఆకారం మారుతుంది. అలాగే మీ గొంతు నుండి వచ్చే ప్రతి మంత్రధ్వని మీ శరీరంలో 70% ఉన్న నీటి అణువుల ఆకృతిని మరియు మీ DNA కణాల నిర్మాణాన్ని లోపలి నుండి సంపూర్ణంగా మారుస్తుంది. ధ్వనికి పదార్థాన్ని మార్చే శక్తి ఉంది. కాబట్టి సమాజం మీకు నేర్పిన విధంగానే మీరు దేవుణ్ణి ఒక నమ్మకంలాగా గుడ్డిగా నమ్మాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఆకాశంలో ఎక్కడో కూర్చుని మీ ప్రతి పనికి తీర్పు తీర్చే ఒక భయంకరమైన వ్యక్తిని మీరు ఊహించుకోవాల్సిన పనిలేదు. నిజమైన ఆధ్యాత్మికత అనేది ఎప్పుడూ భయాన్ని నేర్పదు. భయమున్న చోట దేవుడు ఉండడు. నిజమైన జ్ఞానం మిమ్మల్ని మీ అంతరంగానికి దగ్గర చేస్తుంది. మీరు కేవలం ఆ స్వచ్ఛమైన చైతన్య స్థితికి మేల్కొనడానికి ఒక శాస్త్రీయమైన ప్రయత్నం చేయాలి. మతం పేరుతో మరియు దేవుడి పేరుతో మనుషులను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసే ఆ కుహనా సిద్ధాంతాలను పూర్తిగా పక్కన పెట్టండి. ఈ అనంతమైన విశ్వాన్ని నడిపిస్తున్న ఆ పరమశక్తే మీ లోపల మీ ప్రాణశక్తిగా ప్రవహిస్తోంది. ఆ బ్రహ్మాండానికి మరియు మీలో ఉన్న ఈ పిండాండానికి మధ్య ఎటువంటి తేడా లేదు. మీలోని ఆ పరమశక్తిని సైంటిఫిక్గా మేల్కొలపడానికి ఉన్న ఏకైక మార్గం యోగ శాస్త్రం మరియు ప్రాచీన ఉపనిషత్తుల విజ్ఞానం. మంత్రాన్ని కేవలం ఒక ప్రార్థనలాగా కాకుండా ఒక భౌతిక శాస్త్ర సాధనంగా వాడండి. ఒక యోగిలాగా మీ శ్వాసను మీరే గమనించండి. మీ మనస్సులో ఎప్పుడూ తిరిగే అంతులేని ఆ ఆలోచనల తుఫానును దాటి లోపలికి వెళ్ళండి. ఆ ఆలోచనల వెనుక ఎటువంటి అలజడి లేని ఒక మహాసముద్రం లాంటి అనంతమైన శూన్యం ఉంటుంది. అదే మీ అసలైన ఉనికి. ఆ శూన్యమే మీ స్వచ్ఛమైన చైతన్యం. ఆ నిశ్చలమైన స్వచ్ఛమైన అవగాహన స్థితినే వేలాది సంవత్సరాల క్రితం మన మహా ఋషులు శివుడు అని పిలిచారు. మీరు శివుడిని ఏ గుడిలోనో ఏ పర్వతం మీదనో వెతకాల్సిన అవసరం లేదు. కేవలం మీలో ఉన్న ఆ సాక్షిభూతమైన స్థితికి మీరు మెలకువతో వస్తే చాలు. అప్పుడు మీరు కేవలం ఒక సాధారణ రక్తమాంసాలు ఉన్న మనిషి కాదు. అహం బ్రహ్మాస్మి అన్న
గొప్ప సత్యంలాగా ఆ పరమ శివతత్వమే మీ రూపంగా భూమి మీద నడుస్తుంది. ఆ శివస్థితికి చేరడమే మానవ జన్మ యొక్క అసలైన అంతిమ లక్ష్యం. అందుకే నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెబుతున్నాను. బయట ఎక్కడో ఉన్న రాతి గుడులలో, ఎత్తైన గోపురాలలో, సుదూరమైన పర్వతాలలో మరియు ఆకాశంలో దేవుడిని వెతకడం ఇకనైనా ఆపండి. ఈ అనంతమైన బ్రహ్మాండమంతా మీలోనే దాగి ఉంది. మీరు కేవలం ఈ భూమి మీద పుట్టిగిట్టే ఒక సాధారణ రక్తమాంసాల శరీరం మాత్రమే కాదు. ఈ మొత్తం విశ్వం తనను తాను చూసుకోవడానికి తీసుకున్న ఒక అద్భుతమైన చైతన్య రూపమే మీరు. మీ మనస్సులో రేగే ప్రతి ఆలోచనను, మీలో కలిగే ప్రతి భావోద్వేగాన్ని ఒక మౌన సాక్షిలాగా గమనించడం ఈ క్షణం నుండే ప్రారంభించండి. ఏ గందరగోళానికి ఏమాత్రం ప్రభావితం కాని ఆ నిశ్చలమైన తురియ స్థితికి మీరు చేరుకున్నప్పుడు ఈ ప్రపంచం అంతా మీకు ఒక అద్భుతమైన క్వాంటం నాటకంలాగా స్పష్టంగా కనిపిస్తుంది. మిమ్మల్ని నరకం పేరుతో భయపెట్టే దేవుణ్ణి వదిలేసి మిమ్మల్ని మేల్కొలిపే ఆ శివతత్వాన్ని బలంగా పట్టుకోండి. దేవుడు అనేది గుడ్డిగా నమ్మే ఒక నమ్మకం కాదు. దేవుడు అనేది ఒక అత్యున్నతమైన శాస్త్రీయ అనుభూతి. ఆ స్వచ్ఛమైన అవగాహన స్థితికి మీరు మేల్కొన్న రోజున అహం బ్రహ్మాస్మి అన్న గొప్ప పదానికి అసలైన అర్థం మీకే అనుభవంలోకి వస్తుంది. మీలో గాఢంగా నిద్రిస్తున్న ఆ శివుడిని మేల్కొలపండి. మీ అసలైన మరియు అనంతమైన ఉనికిని ఈ క్షణమే గుర్తించండి. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీ అంతరంగంలో ఒక పెద్ద తుఫాను రేగి ఉంటుంది. వర్ణించలేనన్ని సందేహాలు, ఎవరూ సమాధానం చెప్పలేని ఎన్నో భయంకరమైన ప్రశ్నలు మీ మెదడును తొలిచేస్తూ ఉంటాయి. నేను పుట్టి పెరిగి ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా నాకు అసలైన సత్యం తెలియలేదే అన్న తీవ్రమైన బాధ మిమ్మల్ని వెంటాడుతూ ఉండవచ్చు. ఈ క్షణాన ఈ వీడియో చూస్తున్న 60, 70, 80 లేదా 100 వయసున్న నా ఆత్మీయ వీక్షకుల గుండెల్లో అయ్యో, నా జీవితమంతా ఒక పెద్ద అబద్ధంలో బ్రతికేశానా, ఒక భ్రమను పట్టుకుని నా విలువైన కాలాన్ని వృధా చేసుకున్నానా అని ఒక భయంకరమైన మనస్తాపం చెలరేగి ఉండవచ్చు. మీలో ఒక విరక్తి, తెలియని ఒక అపరాధ భావం లేదా గిల్టీ ఫీలింగ్ మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉండవచ్చు. ఇంతవరకు నేను చెప్పిన ఈ సత్యాలన్నీ విన్న తర్వాత బహుశా మీ మనసులో మరొక బలమైన ప్రశ్న కూడా మెదులుతూ ఉండవచ్చు. మరి మనం చిన్నప్పటి నుండి చూస్తున్న ఈ గుళ్ళు, ఈ రాతి విగ్రహాలు, ఈ దేవతల అవతారాలు, దేవుడి కథలు ఇదంతా కేవలం ఒక కల్పితమేనా? ఇన్ని రోజులుగా మనం నమ్మింది అంతా ఒక పెద్ద అబద్ధమేనా అని మీ బుర్ర ఆలోచనలతో వేడెక్కిపోతూ ఉండవచ్చు. కానీ ఇక్కడ మీరు ఒక గొప్ప సత్యాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మీరు గుడికి వెళ్లడంలో, విగ్రహాలను పూజించడంలో, మన పురాణాలను నమ్మడంలో ఎటువంటి తప్పులేదు. అది అబద్ధం కాదు. ఒక పసిబిడ్డకు అక్షరాలు నేర్పించడానికి చేతికి పలక బలపమిచ్చి ఓనమాలు ఎలా దిద్దిస్తామో ఖచ్చితంగా ఇది కూడా అలాంటిదే. కంటికి కనిపించని ఆ అనంతమైన మహాశక్తిని, ఆ రూపాన్ని వర్ణించడానికి ఎంతో జ్ఞానవంతులైన మన ప్రాచీన ఋషులు మనకు ఇచ్చిన ఒక బేసిక్ సిలబస్ లాంటిదే ఈ గుడి మరియు ఈ విగ్రహారాధన. కాబట్టి మీరు ఎటువంటి తప్పుడు దారిలో లేరు. ఈ పలకా బలపం మరియు ఓనమాల ఉదాహరణ కేవలం నా సొంత అభిప్రాయం మాత్రమే కాదు. ఈ అద్భుతమైన సత్యానికి మన ప్రాచీన ఉపనిషత్తులు మరియు పురాణాలలో ఎంతో బలమైన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. గుడులు మరియు విగ్రహారాధన అనేది ఆధ్యాత్మిక ప్రయాణంలో కేవలం ఒక ప్రాథమిక దశ మాత్రమే అని మన మహర్షులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఎంతో స్పష్టంగా రాసిపెట్టారు. జాబాల దర్శన ఉపనిషత్తు మరియు ఉత్తర గీత లాంటి అత్యున్నత గ్రంథాలలో దేవుడి ఉనికిని వివరిస్తూ ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. శివమాత్మని పశ్యంతి ప్రతిమాసున యోగినః అజ్ఞానాం భావనార్థాయ ప్రతిమాహ పరికల్పితాహ అని ఆ శ్లోకం బల్లగుద్ది మరీ చెబుతుంది. దీని అర్థం ఏమిటంటే, ఉన్నతమైన స్థితికి చేరుకున్న నిజమైన యోగులు ఆ పరమశివుడిని అనగా ఆ మహాచైతన్యాన్ని తమ సొంత ఆత్మలోనే చూస్తారు. ఎవరికైతే ఆత్మజ్ఞానం ఇంకా కలగలేదో, ఎవరైతే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇంకా ఓనమాల దగ్గరే ఉన్నారో వారికి ఏకాగ్రత కుదరడం కోసం మరియు భగవంతుడు అనే భావన కలగడం కోసం మాత్రమే ప్రతిమలు అనగా విగ్రహాలు సృష్టించబడ్డాయి. ఇది ఖచ్చితంగా ఒక చిన్న పిల్లాడికి పలకా మీద ఆ ఆ ఈ అని దిద్దించినట్లుగానే అని మన ప్రాచీన గ్రంథాలు సగర్వంగా ప్రకటించాయి. ఈ ప్రాచీన సత్యాన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో పోల్చి చూస్తే మీ మతిపోవడం ఖాయం. మీరు చిన్నప్పుడు పాఠశాలలో భౌతిక శాస్త్రం చదివేటప్పుడు నీల్స్ బోర్ రూపొందించిన అటామిక్ మోడల్ గురించి ఖచ్చితంగా వినే ఉంటారు. ఒక అణువు లేదా యాటం మధ్యలో ఒక కేంద్రకం ఉంటుందని, దాని చుట్టూ ఎలక్ట్రాన్లు సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరిగినట్లుగా గుండ్రంగా తిరుగుతూ ఉంటాయని సైన్స్ టీచర్లు మనకు బొమ్మలు గీసి మరీ నేర్పిస్తారు. కాని
మీరు క్వాంటం భౌతిక శాస్త్రం అనే అత్యున్నత స్థాయికి వెళ్లిన తర్వాత అసలు నిజం ఏమిటో మీకు స్పష్టంగా తెలుస్తుంది. నిజానికి ఎలక్ట్రాన్లు అలా గుండ్రంగా ఏమాత్రం తిరగవు. ష్రోడింగర్ సమీకరణం ప్రకారం ఎలక్ట్రాన్లు కేవలం ఒక ప్రాబబిలిటీ క్లౌడ్ లాగా, అనగా ఒక శక్తి మేఘం లాగా మాత్రమే ఉంటాయి అని ఆధునిక సైన్స్ నిరూపించింది. మరి చిన్నప్పుడు టీచర్లు మనకు చెప్పింది అబద్ధమా అంటే ఖచ్చితంగా కాదు. అది ఆ పసివయసుకు ఆ స్థాయికి అర్థం కావడానికి సైన్స్ ఇచ్చిన ఒక పలక బలపం లాంటిది, ఒక ప్రాథమిక విగ్రహం లాంటిది. అలాగే కంటికి కనిపించని ఆ అనంతమైన క్వాంటం శక్తిని సామాన్యులకు పరిచయం చేయడానికి ఋషులు ఇచ్చిన ఒక అటామిక్ మోడల్ లాంటిదే ఈ గుడి మరియు విగ్రహారాధన. కాని మనం ఆ అణువు బొమ్మ దగ్గరే ఆగిపోయి క్వాంటం స్థాయికి ఎదగలేకపోయినట్లుగా ఈరోజు వందల కోట్ల మంది జనాభా కేవలం ఆ రాతి విగ్రహాల దగ్గరే ఆగిపోయి బ్రహ్మాండం అనే అసలైన చైతన్యాన్ని ఏమాత్రం చూడలేకపోతున్నారు. మరి ఇవన్నీ నిజాలు కాదు అని చెప్తూనే ఇవన్నీ నిజాలు అని నిరూపిస్తున్నట్లు మాట్లాడుతున్నావు కదా, నీకేమైనా మతి భ్రమించిందా, పిచ్చివాడివా అని మీరు నన్ను చాలా తీవ్రంగా ప్రశ్నించొచ్చు. కాని ఇక్కడ నేను చెప్పాలి అని అనుకున్నటువంటి అసలైన జ్ఞానం ఏమిటంటే, ఒక ఆకారం లేనటువంటి అనంతమైన శక్తికి మన ప్రాచీన పూర్వీకులు వారి యొక్క అపారమైన తపోజ్ఞానంతో మరియు దివ్యమైన జ్ఞాననేత్రంతో ఒక భౌతిక ఆకారాన్ని ఇచ్చారు. ఆ ఆకారం కేవలం బేసిక్ నాలెడ్జ్ లాంటిది, అనంతమైన ఆ జ్ఞానజ్యోతిని చేరుకోవడానికి వేసిన మొట్టమొదటి అడుగులాంటిది. ఇదే సత్యాన్ని ముద్గల ఉపనిషత్తు మరియు ప్రాచీన ఆగమశాస్త్రాలు ఎంతో స్పష్టంగా చెప్పాయి. చిన్మయస్య ద్వితీయస్య నిష్కలస్య శరీరిణః ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని ఆ శ్లోకం వివరిస్తుంది. దీని అర్థం ఏమిటంటే, ఆ పరబ్రహ్మం కేవలం స్వచ్ఛమైన చైతన్యం, అతనికి రెండవది లేదు, అనగా అద్వితీయుడు. అతనికి ఎటువంటి శరీరము మరియు ఆకారము లేదు. కాని సాధన ప్రారంభించే ఉపాసకుల సౌలభ్యం కోసం మాత్రమే ఆ నిరాకార బ్రహ్మానికి ఒక రూపాన్ని కల్పించారు అని దీని భావం. అయితే ఇక్కడ జరిగిన అతిపెద్ద ఘోరం ఏమిటంటే, అజ్ఞానపు వలయంలో చిక్కుకున్న మన మనుషులు ఆ సృష్టి రహస్యాన్ని వదిలేసి కేవలం ఆ రూపానికి మాత్రమే అంకితమయ్యారు. ఆ రూపానికి దారితీసిన అసలైన మహాశక్తిని చేరుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయట్లేదు. అసలు ఆ శక్తి గురించి కనీస ఆలోచన కూడా చేయట్లేదు. ఇది సరిగ్గా ఒక నీడను చూసి అదే నిజమైన వస్తువు అని భ్రమపడటం లాంటిది. వెలుతురులో పడిన ఒక అస్పష్టమైన నీడను గట్టిగా పట్టుకుని ఆ నీడకు కారణమైన అసలైన వస్తువును లేదా అసలైన రూపాన్ని మనిషి ఎలాగైతే పూర్తిగా మర్చిపోతాడో, మన సమాజం కూడా సరిగ్గా అలాగే తయారైంది. ఆ అనంతమైన మహాశక్తికి ఒక ప్రతిబింబం లేదా ఒక నీడలాంటి ఈ భౌతిక విగ్రహాలను మాత్రమే పట్టుకుని ఈ విశ్వమంతా వ్యాపించిన అసలైన నిరాకార చైతన్యాన్ని జనాలు పూర్తిగా మర్చిపోయారు. దీన్ని ఇంకొక శక్తివంతమైన ఉదాహరణతో చెప్పాలి అంటే, ఒక గదిలో వెలుగుతున్న బల్బును చూసి ఆ బల్బు నుండి వస్తున్న కాంతిని మాత్రమే పట్టుకుని అదే అసలైన దేవుడు అని గుడ్డిగా భ్రమపడుతూ అక్కడితోనే మన అన్వేషణను ఆపేస్తున్నాం. కాని ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అత్యంత లోతైన క్వాంటం రహస్యం మరొకటి ఉంది. ఆ బల్బు అనేదే ఎవరూ ఊహించలేనటువంటి ఒక మహాశూన్యం. ఆ శూన్యం అనే బల్బులో నుండి ఉద్భవించిన ఈ అనంతమైన విశ్వమే మనం చూస్తున్న ఆ కాంతి. మరియు ఆ శూన్యం వెనుక ఉండి ఆ కాంతిని అనగా ఈ మొత్తం సృష్టిని నడిపిస్తున్న ఆ అదృశ్యమైన విద్యుత్ ప్రవాహమే అసలైన శక్తి లేదా ఆ మహాచైతన్యం. ఆ కంటికి కనిపించని అపారమైన విద్యుత్ శక్తి లాంటిదే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆ పరమ శివతత్వం. ఆ కాంతి లాంటిదే మనం గుడులలో పూజిస్తున్న ఈ భౌతిక ఆకారం. కాని మనుషులు కేవలం ఆ కాంతిని అనగా ఆ ఆకారాన్ని మాత్రమే పట్టుకుని ఆ శూన్యాన్ని మరియు దాని వెనుక ఉన్న ఆ మహా చైతన్యాన్ని సంపూర్ణంగా విస్మరిస్తున్నారు. ఈ మనుషుల అజ్ఞానాన్ని చూసి భగవద్గీతలోని 7వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం అని ఎంతో కఠినంగా హెచ్చరించాడు. దీని అర్థం, నా అసలైన ఉనికికి ఎటువంటి ఆకారం లేదు, నేను అవ్యక్తుడిని. కాని బుద్ధిలేని అజ్ఞానులు ఆ నిరాకారమైన నన్ను ఒక భౌతిక రూపం ఉన్న వ్యక్తిగా మాత్రమే భావిస్తారు. నా అత్యున్నతమైన మరియు నాశనం లేని ఆ పరమ స్వభావాన్ని వాళ్లు ఎప్పటికీ తెలుసుకోలేరు అని సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ఎంతో ఆవేదనగా చెప్పాడు. ఇప్పటికైనా నేను మీకు చెప్పాలనుకున్న నా అంతర్గత ముఖ్యమైన పాయింట్ మీకు స్పష్టంగా అర్థమైందని నేను ఆశిస్తున్నాను. దేవుడు అనబడే ఆ అనంతమైన శక్తిని ఒక చిన్న విగ్రహంలో బంధించి ఆ విగ్రహం దగ్గరే మీ ప్రయాణాన్ని ఆపేయకండి. కాని ఇక్కడ ఒక భయంకరమైన వాస్తవం ఏమిటంటే,
చాలామంది ఆ పలక బలపం పట్టుకుని ఆ ఓనమాల దగ్గరే పూర్తిగా ఆగిపోయారు. అంతకు మించి ముందుకు అడుగు వేయలేకపోయారు. ఈ మాయా ప్రపంచం, ఈ సమాజం, ఈ సంసార బాధ్యతలు మనిషి యొక్క జ్ఞాననేత్రాన్ని స్వేచ్ఛగా విస్తరించనివ్వకుండా పూర్తిగా కమ్మేశాయి. ఈ మాయా ప్రపంచం మీ జ్ఞాననేత్రాన్ని ఎలా కమ్మేసిందో భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎంతో అద్భుతంగా వివరించాడు. 7వ అధ్యాయంలో దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అని కృష్ణుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు. ఈ త్రిగుణాలతో కూడిన నా మాయా శక్తిని దాటడం ఒక సామాన్య మానవుడికి దాదాపు అసాధ్యం అని ఆయన హెచ్చరించాడు. మాయా అంటే కళ్ల ముందు లేనిది ఉన్నట్లు కనిపించడం కాదు. అసలైన సత్యాన్ని మన కళ్లకు కనిపించకుండా గుడ్డివాళ్లను చేయడమే అసలైన మాయ. మీ భౌతిక కళ్లతో మీరు ఈ సృష్టి రహస్యాలను ఎప్పటికీ చూడలేరు. అందుకే గీతలో 12వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి తన అసలైన విశ్వరూపాన్ని అనగా ఈ బ్రహ్మాండం యొక్క నిజమైన క్వాంటం స్వరూపాన్ని చూపించడానికి ముందు ఒక అద్భుతమైన మాట అంటాడు. నా తుమాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వరం అంటాడు. అర్జున, నీకున్న ఈ భౌతికమైన మాంసపు కళ్లతో ఈ అనంతమైన విశ్వస్వరూపాన్ని నువ్వు ఏమాత్రం చూడలేవు. అందుకే నీకు నేను దివ్య దృష్టిని అనగా జ్ఞాననేత్రాన్ని ప్రసాదిస్తున్నాను అని కృష్ణుడు చెబుతాడు. ఆ అగ్నికీలకం లాంటి జ్ఞాననేత్రం తెరుచుకున్న తర్వాతే అర్జునుడికి ఈ సృష్టి అంతా ఒకటే శక్తిగా స్పష్టంగా దర్శనమిస్తుంది. మీలో కూడా ఆ దివ్య చక్షువు అనబడే 3వ కన్ను లేదా పీనియల్ గ్లాండ్ పూర్తిగా యాక్టివేట్ అయినప్పుడు మాత్రమే మీరు ఆ దేవాలయాల గడపలు దాటి ఈ అనంత చైతన్యాన్ని చూడగలుగుతారు. ఆధునిక సైన్స్ పరిభాషలో చెప్పాలంటే ఈ మాంసపు కళ్ళు లేదా భౌతిక దృష్టి అనేది మనిషికి ఉన్న అతిపెద్ద పరిమితి. మనం ప్రతిరోజూ చూస్తున్న ఈ రంగుల ప్రపంచం నిజానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో కేవలం ఒక చిన్న భాగం అనగా 0.0035% మాత్రమే. మన కళ్లకు ఇన్ఫ్రారెడ్ కిరణాలు కనిపించవు, అల్ట్రావయోలెట్ కిరణాలు కనిపించవు, ఎక్స్రేలు మరియు మైక్రోవేవ్ తరంగాలు అసలే కనిపించవు. అంటే ఈ సృష్టిలో 99% పైగా ఉన్న ప్రపంచానికి మన కళ్ళు పూర్తిగా గుడ్డివి. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ లాంటి ఒక అత్యాధునిక సాధనాన్ని అంతరిక్షంలోకి పంపించినప్పుడు అది ఇన్ఫ్రారెడ్ కళ్లతో ఈ విశ్వాన్ని చూసి అప్పటి వరకు మనం చూడని ఎన్నో వందల కోట్ల అద్భుతమైన గెలాక్సీలను మన కళ్ల ముందు ఆవిష్కరించింది. మన భౌతిక కళ్ల పరిమితి ఒక మాయ అయితే ఆ సైంటిఫిక్ టెలిస్కోప్ అనేది ఆధునిక విజ్ఞాన శాస్త్రం తెరిచిన ఒక దివ్యమైన జ్ఞాననేత్రం. ఎప్పుడైతే ఆ టెలిస్కోప్ జ్ఞాననేత్రం తెరుచుకుందో మనకు ఈ విశ్వం యొక్క అనంతమైన శూన్యం ఒక నల్లటి చీకటి కాదని, అది అంతుచిక్కని మహాశక్తితో నిండిన ఒక అనంత సముద్రం అని సైన్స్కు అర్థమైంది. అలాగే మీ మెదడులో ఉన్న ఆ జ్ఞాననేత్రం ఒక అగ్ని కీలకంలాగా తెరుచుకున్నప్పుడు మీరు కేవలం ఆ పలకా బలపం దగ్గరే ఆగిపోకుండా ఈ సువిశాల విశ్వాన్ని నింపుకున్న ఆ స్వచ్ఛమైన చైతన్యంతో సంపూర్ణంగా మమేకమవుతారు. ఈ అజ్ఞానపు మాయా ప్రపంచం నుండి మీరు బయటకు రావాలనే నేను నా గుండె లోతుల్లో నుండి కోరుకుంటున్నాను. ఈ ప్రపంచంలో ఎన్ని వందల కోట్ల మంది జనాభా ఉన్నా సరే దాదాపుగా అందరూ ఆ ఓనమాలు మరియు పలకా బలపం దగ్గరే ఆగిపోయారు. గుడి, నమ్మకాలు, మొక్కుబడులు, పూజలు మరియు విగ్రహారాధన దగ్గరే వారి ఆధ్యాత్మిక ప్రయాణం ఆగిపోయింది. అంతకు మించి ఈ విశ్వంలో ఇంకేమీ లేదు అని ఏ ప్రశ్న అడిగినా అంతా ఆ దేవుడి ఇష్టం, అంతా ఆ దేవుడే చూసుకుంటాడు అనే గుడ్డి సమాధానం తప్ప అసలైన సత్యాన్ని తెలుసుకునేవారు ఎంతో అరుదుగా ఉన్నారు. 100 కోట్లలో ఏ కొద్దిమంది మహాపురుషులు, జ్ఞానులు మరియు ఋషులు మాత్రమే ఆ సత్యాన్ని గ్రహించారు. ఆ 100 కోట్ల జనాభా అందరూ ఒక్కసారిగా వారి గుడ్డి నమ్మకాలను వదిలేసి వారి మనస్సును మరియు తెలివితేటలను ఉపయోగించి ఆ అద్భుతమైన జ్ఞాననేత్రాన్ని తెరుచుకుని ఈ విశ్వ రహస్యాలను ఛేదించడం మొదలుపెడితే ఈ సువిశాల విశ్వమంతా ఎంతో ప్రశాంతంగా, ఎంతో ధర్మబద్ధంగా మారిపోతుంది. అప్పుడు ఈ స్వచ్ఛమైన చైతన్యం, ఈ విశ్వం, ఈ అనంతమైన శూన్యం మీకు వర్ణించలేనంత అద్భుతంగా కనిపిస్తుంది. క్వాంటం ఎంటాంగిల్మెంట్ అనే అద్భుతమైన ఆధునిక సైన్స్ సిద్ధాంతం ఈరోజు ఒక బ్రహ్మాండమైన సత్యాన్ని నిరూపించింది. ఈ విశ్వంలో ఒక మూల ఉన్న కణం కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో కణంతో ఎటువంటి భౌతిక సంబంధం లేకుండానే కేవలం ఒకే ఒక్క క్షణంలో సంభాషించుకోగలదు అని సైన్స్ బల్లగుద్ది చెబుతోంది. అంటే ఈ అనంతమైన మహాసృష్టి వేరువేరు ముక్కలుగా లేదు, ఇదంతా ఒకే ఒక అఖండమైన మరియు తెలివైన చైతన్యపు వల అని అత్యున్నత భౌతిక శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు.
సరిగ్గా అదే మాటను మన ఈశావాస్య ఉపనిషత్తు ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అని కొన్ని వేల ఏళ్ల క్రితమే గొప్పగా ఘోషించింది. ఆ శూన్యమైన పూర్ణం నుండే ఈ బ్రహ్మాండమంతా ఉద్భవించింది. కాబట్టి ఆ పలకా బలపమనే ప్రాథమిక విగ్రహారాధన దశను విజయవంతంగా పూర్తిచేసి మీ చైతన్యాన్ని అనంతస్థాయికి పైకి లేపండి. ఈ విశాలమైన అద్వైత సముద్రంలోకి ధైర్యంగా అడుగుపెట్టండి. ఎక్కడో ఆకాశంలో కూర్చున్న దేవుడి కోసం అజ్ఞానపు భయంతో ప్రార్థించే బదులు మీలో నిరంతరం ప్రవహిస్తున్న ఆ సాక్షిభూతమైన అనంతమైన శివతత్వాన్ని మేల్కొలపండి. కాబట్టి దయచేసి మీరు ఏమాత్రం కుంగిపోకండి. మీరు ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి ఏమాత్రం ఆలస్యం కాలేదు. జీవితం పట్ల మేల్కొనడానికి వయస్సుతో అసలు పనే లేదు. ఒక అద్భుతమైన సత్యాన్ని ఇప్పుడే గ్రహించండి. ఈ ఇన్ఫర్మేషన్ను, ఈ వీడియోను మీరు చూసినట్లుగా ప్రపంచంలో అందరూ చూడలేరు. మేల్కొనే ఈ గొప్ప అవకాశం అందరికీ అంత సులభంగా దక్కదు. ఈ అరుదైన అవకాశం మీకు దక్కింది అంటే ఆ విశ్వం, ఆ అనంతమైన శూన్యం, ఆ స్వచ్ఛమైన చైతన్యం ప్రత్యేకంగా మిమ్మల్ని ఎంచుకున్నట్లుగా భావించండి. ఈ వీడియో ద్వారా మీలో నిద్రిస్తున్న తనను తాను మేల్కొల్పడానికి సృష్టి స్వయంగా మీకు ప్రసాదించిన ఒక గొప్ప వరంగా, ఒక అదృష్టంగా దీనిని స్వీకరించండి. మీరు గుడ్డి నమ్మకాల నిద్ర నుండి మేల్కొన్న ఈ క్షణమే మీ అసలైన జననం. ఈ వీడియో చూస్తున్న ఈ క్షణమే మీ జ్ఞాననేత్రం తెరుచుకోవడానికి ఆ సృష్టి వేసిన ఒక అత్యంత బలమైన శాస్త్రీయ పునాదిగా దీనిని భావించండి. మరి శివుడికి ఆ ఆకారం ఎలా వచ్చింది? ఆ రూపం ఎవరిచ్చారు? ఆ రూపానికి అర్థం ఏమిటి? ఆ పులి చర్మం, ఆ త్రిశూలం, ఆ జడల తలలో గంగా, అర్ధచంద్రాకారం, నంది, వాహనం ఇవన్నీ ఎలా వచ్చాయని మీకు సందేహం రావచ్చు. మనం శివుడి గురించి విన్నవి, చదివినవి శివపురాణం ఇవన్నీ కేవలం కట్టుకథలా అని మీలో భరించలేనటువంటి ప్రశ్నలు రావచ్చు. అనుమానాలతో మీ బుర్ర వేడెక్కి ఉండొచ్చు. వాటికి సమాధానంగా నా రాబోయే వీడియోలలో మీకు ఎంతో సవివరంగా నేను తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. మీలో రగులుతున్న ఈ భయంకరమైన ప్రశ్నలన్నింటికీ ఖచ్చితమైన సమాధానంగా నా ఛానెల్లో ఎన్నో అద్భుతమైన వీడియోలు ఉన్నాయి. అసలు దేవుడు అంటే ఎవరు? దేవుడు ఉన్నాడా లేడా? దేవుడికి ఉన్న అసలైన శాస్త్రీయమైన అర్థం ఏమిటి? ప్రాచీన ఋషులు గుడులు ఎందుకు కట్టారు? ఆ విగ్రహాల వెనుక ఉన్న అసలైన క్వాంటం సైన్స్ ఏమిటి? మన హిందూ పురాణాల ప్రకారం 33 కోట్ల దేవతలు అంటే నిజంగా ఎవరు? ఇలాంటి ఎన్నో అత్యంత రహస్యమైన విషయాలను నేను ఎంతో లోతైన పరిశోధనతో, ఎంతో సవివరంగా మరియు అందరికీ చాలా సులభంగా అర్థమయ్యే విధంగా డీకోడ్ చేసి మన ఛానెల్లో ఉంచాను. నేను ఈ సత్యాలను కేవలం ఒక సాధారణ మానవ బుద్ధితో గుడ్డిగా వెతకలేదు. మనిషిని కమ్మేసిన ఈ మాయ ప్రపంచం నుండి పూర్తిగా బయటకు వచ్చి నా జ్ఞాననేత్రంతో ఈ అనంతమైన విశ్వంలో అన్వేషించి తెలుసుకున్న ఎన్నో అద్భుతమైన రహస్యాలను ఆ వీడియోలలో పొందుపరచడం జరిగింది. దయచేసి ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్లి ఆ వీడియోలను చూడండి. మీ మదిలో మెదిలే ప్రతి అంతుచిక్కని ప్రశ్నకు అక్కడ ఖచ్చితమైన సమాధానం దొరుకుతుంది. నా ఈ అన్వేషణ ఇక్కడితో ఆగిపోదు. భవిష్యత్తులో కూడా మీ ఊహకు కూడా అందని ఎన్నో బ్రహ్మాండపు సత్యాలను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురావడం ఖచ్చితంగా జరుగుతుంది. సమాజం చెప్పిన అబద్ధాలను చీల్చి అసలైన బ్రహ్మాండపు సత్యాలను మీరు తెలుసుకోవాలి అని బలంగా కోరుకుంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాతో పాటు ఈ అద్భుతమైన చైతన్య ప్రయాణంలో అడుగువేయండి. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. రెగ్యులర్గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. రెగ్యులర్గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ని నొక్కినట్లయితే నేను ఎప్పుడు నా కొత్త వీడియోని అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్.